నమస్కారం. సత్య న్యూస్కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. నగరం నడిబొడ్డులో రెవెన్యూ మాయా. పూర్వ తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లతో సహా 4 సస్పెన్షన్. జిల్లా జడ్జి కేవి విజయ్ కుమార్ పదవీ విరమణ. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎంజీ ప్రియదర్శిని బాధ్యతల స్వీకరణ. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరల పెంపు. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధర. ప్రజా ప్రయోజనం కొరకు ప్రభుత్వం సేకరించిన భూమిని తిరిగి ఆ స్థలం అమ్మిన వ్యక్తులకే హక్కు కల్పించారన్న అభియోగంపై 5 రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ సుజాత శర్మ సస్పెండ్ చేశారు. ప్రస్తుత మార్కెట్ను అనుసరించి ఆ భూమి విలువ 20 కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా. ఒంగోలు నగరంలోని దిబ్బల రోడ్లోని సర్వే నెంబర్ 170/7లో 4 ఎకరాల 8 సెంట్ల స్థలం ఉంది. అందులో ఆకుల హనుమంతరావు అనే వ్యక్తి నుంచి 2 విడతలుగా ఇండ్ల స్థలాల కోసం ప్రభుత్వం 3 ఎకరాల 22 సెంట్లు పట్టా భూమిని భూసేకరణ ప్రక్రియలో కొనుగోలు చేసింది. అందులో 2 ఎకరాల 70 సెంట్లను 1983లోను, అర ఎకరం స్థలాన్ని 1989లో తీసుకున్నారు. మిగిలిన 80 సెంట్లు మున్సిపల్ స్థలంగా రికార్డుల్లో నమోదైంది. అయితే ప్రస్తుతం కనిగిరి తహసీల్దార్గా పనిచేస్తున్న మూడమంచు వెంకటేశ్వర్లు ఒంగోలు తహసీల్దార్గా పనిచేస్తున్న రోజులలో మున్సిపల్ స్థలంగా రికార్డైన భూమిని ఆకుల కోటేశ్వరమ్మ, ఆకుల ప్రసాద్ పేరుతో వెబ్ల్యాండ్లో నమోదు చేశారు. అంతేకాకుండా ఆ స్థలానికి ఎన్ఓసి కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా ఉన్న జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఇటీవల నగరంలోని ఖాళీ స్థలాల విషయాన్ని పరిశీలించే విషయంలో దిబ్బల రోడ్లోని రైతు బజార్ పక్కన గల ఖాళీ స్థలం పాడుపడి ఉండటాన్ని గుర్తించి దానిపై నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావుని ఆదేశించారు. ఆర్డీఓ విచారణలో ఈ స్థలానికి సంబంధించి జరిగిన అక్రమాలు వెలుగు చూడటంతో దీనికి కారకులుగా భావించి అప్పటి ఒంగోలు తహసీల్దార్గా పనిచేసిన మూడమంచు వెంకటేశ్వర్లతో పాటు ప్రస్తుతం చీమకుర్తిలో పనిచేస్తున్న అప్పటి డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మేశ్వరరావు, ప్రస్తుతం సింగరాయకొండ ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దారు, అప్పటి ఒంగోలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జేసుదాసు, సర్వేయర్ నాళం వెంకటేశ్వర్లు, వీఆర్ఓ మల్లేశ్వరరావుని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జిల్లా జడ్జి కేవి విజయ్ కుమార్ అని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ప్రశంసించారు. జిల్లా జడ్జిగా పదవీ విరమణ చేసిన ఆయనకు పోలీసు కళ్యాణ మండపంలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. జిల్లా 1వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఇస్మాయిల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఎంజీ ప్రియదర్శిని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విజయ్ కుమార్తో అనుభవం ఉన్న వివిధ ప్రాంతాల జడ్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేవీ విజయ్ కుమార్ని ఆయన సతీమణి సీనియర్ సివిల్ జడ్జ్ హేమలతను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో పనిచేస్తున్న జడ్జీలు వి మోహన్ కుమార్, ఆర్జీ విశ్వనాథం, టి రాజ వెంకటాద్రి, పి లక్ష్మీకుమారి, డి దుర్గా కళ్యాణి, జె శ్రావణ్ కుమార్, నగర డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె శివనాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కె బాబురావు తదితరులు పాల్గొన్నారు. Generally, in my past experience also, somehow judiciary, I mean, I'm not getting judgmental and I'm not passing any remarks also, but the kind of, intermixing or, the relations or frequently meetings is not there until it is official. But to my pleasant surprise, I found the future. And I tried to, and morning చెప్తా ఉన్నారు ఇక్కడ ఆఫీసర్స్ చాలా మంచివాళ్ళు, they have cooperated with me. That is the reason I have successfully done my administration. I hope all the officers will extend your cooperation to me also, and I try to
I'll try to reach his profile. Anyway, sir, మీకు భగవంతుడి ఫ్యూచర్లో ఆయన ఆరోగ్యమో ఇష్టమో ఇవ్వాలని హ్యాపీగా నేను ఫ్యూచర్ లైఫ్ అట్ ద సేమ్ టైం మీ విల్ యూటిలైజ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అయితే అప్పుడు విజ్ఞానికి ఇప్పుడు విజయ్ కుమార్ గారికి చాలా తేడా ఉంది. మా వింగు 102 నుంచి 114 వరకు ఒక రూమ్ వింగు, అలాగే దానికి ఆపోజిట్ వింగ్లో వారు ఉండేవారు. రోజుకి ఒక పెంకితనమైన వాళ్ళు చేసేవారు. అందులో ముఖ్యంగా సార్ పద్మనాభ స్వామి నల్గొండ జిల్లాలో జిల్లా జడ్జిగా రిటైర్ అయ్యారు. ఆ పద్మనాభ స్వామికి 7 నుంచి రోజు ఉండేది కాదు వీళ్ళు. అలాగే ఎంత నిత్యవసర పనులు చేస్తామంటే అంత నిత్యవసరం. ఎప్పుడైనా వచ్చేటప్పుడు హీ హాస్ గాట్ మెకానికల్ బ్రెయిన్. చిన్నప్పటి నుంచి ఏదో ఒక వస్తువు తీసుకోవడం, మన సినిమాలో ఏదో అంటున్న హౌ ఇది ఎట్లా, ఇది ఏమిటి, ఎలాగా, హౌ అని ఇలా అంటూ సినిమాలో చూపించడే ఒక అలాగా ఈయన ఎప్పుడు పరిశోధనే అన్ని స్వయంగా తయారు చేయడం, ఇటువంటి మెకానిజంలో ఉండేవారు. My father was my guide, my guru and everything. And he taught me many things. But the only thing that I have not actually learned from my father is believing in God. My father, my mother, my brothers and sisters, all were God-loving people and God-fearing people. I don't know, somehow it had not entered my mind. I was somewhat kept aloof from this belief. For that I don't have any regrets, because my brothers and my sisters all are very, very loving people. And I'm here reaching this stage because of my wonderful sister, my elder sister Vivekvati, who had also come here. And also my brother-in-law Niranjan Garu, who was almost on the deathbed some few days ago, but he told me that I would certainly visit you. అంతర్జాతీయ చమురు ధరల్లో పెరుగుదల కారణంగా మనకు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చాయి. గత 2 మాసాల్లో 4 సార్లు తగ్గిన పెట్రోలు డీజిల్ ధరలు, ముడి చమురు ధర 13% నమోదు కావడంతో దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలుపై ₹3.38, డీజిల్పై ₹2.67 చొప్పున పెరిగాయి. దీంతో ఇప్పటి వరకు ₹60.09గా ఉన్న లీటర్ పెట్రోల్ ₹63.47, డీజిల్ ₹50.27 నుండి ₹52.94కు పెరిగింది. దీంతో పాటు రాయితీతో కూడిన వంట గ్యాస్ సిలిండర్ ధర ₹1.97 పెరగ్గా, కిరోసిన్పై లీటర్కు 25 పైసలు పెరగ్గా, రాయితీ లేని సిలిండర్ ధర ₹20.50 తగ్గగా, విమాన ఇంధనం ధర కిలో లీటర్కు ₹179.50 తగ్గింది. ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ కోఆపరేటివ్ ఫెడరేషన్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం విజయవాడలో ఘనంగా జరిగింది. చైర్మన్ మరియు సభ్యుల చేత రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు ఎక్సైజ్ శాఖ మార్చులు కొల్లు రవీంద్ర ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్గా గుంటుపల్లి నాగేశ్వరరావు, డైరెక్టర్లుగా ఒంగోలుకు చెందిన పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, రమణ, ద్వారకానాథ్, శాంతారాం, విజయ్ కుమార్లను సీఎం చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ మేరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు కొనకాళ్ల నారాయణ, గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, తాడికొండ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బొచ్చుల అర్జునుడు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, నాయీ బ్రాహ్మణ సంఘీయులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా డైరెక్టర్లుగా తేదీ 30/8/2016 నాడు పదవీ బాధ్యతలను తీసుకొనుచున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల కుటుంబాల ఆర్థిక మరియు విద్యా అభివృద్ధికై సర్వదా పాటుపడతానని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం కూడా జరిగింది. మరి ఆ రోజునే నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చేసుకోవాల్సినప్పటికీ కొన్ని ఇబ్బందుల వల్ల ఆ రోజు చేసుకోలేకపోయారు. ఈ రోజున ఆ కార్యక్రమాన్ని చేసుకుంటూ చైర్మన్గా మరి గౌరవనీయులు గుంటుపల్లి నాగేశ్వరరావు గారు, అలాగే డైరెక్టర్లుగా ముసిదిపల్లి రమణ గారు, అలాగే ఇంకొక డైరెక్టర్గా నిమ్మనపూడి విజయ్ కుమార్ గారు, అలాగే ఇంకొక డైరెక్టర్గా పల్లేరు చిన్న వెంకటేశ్వర్లు గారు, అలాగే ఇంకొక డైరెక్టర్గా కందుకూరి ద్వారకానాథ్ గారు, అలాగే ఎం శాంతారాం గారిని డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా వారికి ఈ సభా వేదిక ద్వారా అభినందనలు తెలియజేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు మా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మన నాయ బ్రాహ్మణ కమిటీలో మన ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్గా నన్ను ప్రీతమ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నాకు ఈ పదవి రావడానికి ముఖ్య కారకులుగా, అట్లాగే మా ఒంగోలు ప్రకాశం జిల్లా మినిస్టర్ సిద్ధా రాఘవరావు గారు మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ రావిడి కిషోర్ గారు, ఇలా పెద్దలు మా జిల్లాలో ఉన్న శాసనసభ్యులు ఇన్ఛార్జీలు మొత్తం నాకు మంచి వ్యక్తిగా గుర్తించి నాకు ఈ నాయ బ్రాహ్మణ సోదరులకి అందరికీ ఒక మంచి మహత్తరమైన మంచి కార్యక్రమం చేసి మంచి పేరు తెచ్చుకోని చెప్పేసి ఒక ఆలోచన ప్రాయంగా నన్ను ఈ ఫెడరేషన్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసి పంపించారు. కాబట్టి వారందరికీ, ఇక్కడికి వచ్చిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన అంజయ్ రోడ్డులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో ఎయిడెడ్ టీచర్ల విద్యా సదస్సు జరుగుతుందని టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, సిహెచ్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులందరూ ఈ సదస్సుకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. సత్యాన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎంజీ ప్రియదర్శిని బాధ్యతలు స్వీకరించారు. నంద్యాల అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తున్న ప్రియదర్శిని పదోన్నతిపై జిల్లాకు బదిలీ అయ్యారు. విశాఖపట్నంలో న్యాయవాదిగా పనిచేసిన ప్రియదర్శిని 2008లో అదనపు జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. గుంటూరు, ఖమ్మం, విజయనగరం, నంద్యాలలో పనిచేశారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు తగిన ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. చిన్నతనం నుంచే చిన్నారులలో ధార్మిక చింతన, మానవతా విలువలు పెంపొందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన సనాతన ధార్మిక పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శ్రీవారి వెండి మెడల్, నగదు, ప్రశంసాపత్రం, పుస్తక ప్రసాదం అందజేశారు. టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ధర్మ ప్రచార మండలి కార్యదర్శి పొన్నూరు వెంకట శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చిన్నతనం నుండే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న విషయాలను గూర్చి తెలుసుకోవాలన్నారు. 6-7 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన ధర్మ పరిచయ పరీక్షలో పి స్వాతి ఒంగోలు, నీతు శ్రీరామ్ పామూరు, ఎస్ భావన కందుకూరు ధర్మ ప్రవేశిక పరీక్షలు వ్రాసిన 8, 9, 10 తరగతుల విద్యార్థులలో ఉత్తీర్ణులైన కె ప్రవీణ్ మర్రిపూడి, అలేఖ్య రావూరు, సిఎస్వి తేజశ్రీ ఒంగోలు వారికి ప్రథమ బహుమతి 1000 రూపాయలు, ద్వితీయ బహుమతి 750 రూపాయలు, తృతీయ బహుమతి 500 రూపాయల చొప్పున అందజేశారు. ప్రయాణ ఖర్చుల నిమిత్తం
ప్రతి ఒక్కరికి 350 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ కళ్యాణ మండపం మేనేజర్ విజయ నిర్మల, ప్రోగ్రాం అసిస్టెంట్ రావినూతల రామకృష్ణ, రీసోర్స్ పర్సన్ మద్దుల నరసింహారావు, సభ్యులు శ్రీరామ్మూర్తి, సతీష్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఒక్క దశలోనే పిల్లలకి ఈ ధార్మికమైనటువంటి భావనలను అలవాటు చేసినట్లయితే వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారనే ఉద్దేశంతో భక్తి భావనతో కానీ, దేశభక్తితో కానీ, అలాగే సనాతన ధార్మిక విలువలతో కానీ, మానవతా విలువలు పెంపొందించుకునేదానికి ఈ చిన్నతనం నుంచే వీళ్ళ కనుక ఈ ధార్మికమైనటువంటి విషయాలు అలవాటు చేసినట్లయితే వీళ్ళు పెద్దయినాక మంచి ఉన్నత స్థితికి వస్తారనే ఉద్దేశంతో ఈ చిన్నపిల్లలకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఇది 33 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. చాలామందికి ఈ విషయం తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించి ఆధ్వర్యంలో ఈ యొక్క విద్యార్థులలో భక్తి తత్వాన్ని, ధార్మిక ప్రచారాన్ని పెంపొందింప చేయడం కోసంగా ఈ యొక్క ధార్మిక విజ్ఞాన పరీక్షల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈసారి గత 2 మాసాల క్రితం జరిగినటువంటి యొక్క ధార్మిక విజ్ఞాన పరీక్షలు 33వది. ఈ యొక్క 33వ ధార్మిక విజ్ఞాన పరీక్షల్లో మొత్తం 2 విభాగాలుగా దేవస్థానం వారు ఈ యొక్క పరీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటిది ధర్మ పరిచయము, రెండవది ధర్మ ప్రవేశిక. 6-7 తరగతులకు ధర్మ పరిచయంగా, 8-9-10 తరగతులకి ధర్మ ప్రవేశికగా గత 32 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క దేవస్థానం వారు ధార్మిక ప్రచారం కోసంగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కాబట్టి 2 మాసాల క్రితం జరిగినటువంటి యొక్క ధార్మిక పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాంకులు కూడా వెలువడటం జరిగింది. సంచార జాతుల సమస్యలను పరిష్కరించాలని, వారి అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉగ్గులగుంటలో సదస్సు నిర్వహించారు. బీసీ ఆరామ క్షేత్రంలో జరిగిన ఈ సదస్సుకు జిల్లా వ్యాప్తంగా సంచార జాతులకు చెందిన నాయకులు తరలివచ్చారు. స్వాతంత్ర్యం సిద్ధించి 70 సంవత్సరాలైనా ఇంతవరకు సంచార జాతులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడం లేదని సంచార జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ ఏ వెంకట్ అన్నారు. తక్షణమే సంచార జాతులపై సర్వే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా నాయకులు పివి కృష్ణారెడ్డి, టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు ఎం ప్రసన్నాంజనేయులు, పి చెంచయ్య, కె నాగేశ్వరరావు, బీసీ సంఘాల ఐక్యవేదిక కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. టోటల్గా వీళ్ళు ఒక దగ్గర కూడా ఎక్కువ ఉండకుండా కూడా సంచారం చేస్తూ కూడా ఈ యొక్క స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని వాళ్ళు ఆ విధంగా స్వతంత్రానికి అంటే మనకి రావడానికి చాలా సహకరించినందుకు చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి సంచార జాత నాయకులందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా తగినటువంటి మౌలిక వసతులు, సదుపాయాలు కలిగించడం తప్పనిసరి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో చాలా టెక్నాలజీగా ఉంది దేశం. ఇటువంటి సందర్భంలో కూడా 4-5 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కార్మిక క్షేత్రాలకి మరి కులాలకు ఇస్తానండి. స్థానిక ఎమ్మెల్యే దౌందల జనార్దన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇదే ప్రకారంగా రానున్న రోజుల్లో కూడా సంచార జాతుల్ని ఐక్యతంగా ఇంకా ముందుకి తీసుకుపోతామని ఏడైతే ముందుగా ఉన్నారో సంచార జాతులు కొంత ఈ బీసీ కార్పొరేషన్ లోన్స్, ఈ గ్రూప్ లోన్స్ విడిగా ఎలా లోన్స్ ఇస్తారు, అలాగే ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒక 25 ఎకరాలు భూమి కూడా ఉచితంగా గవర్నమెంట్ ఇచ్చింది. పారిశ్రామికంగా ఈ బీసీ నాయకులు ఎవరైనా సరే ఆర్థికంగా డెవలప్ కావడానికి, పరిశ్రమలు కట్టుకోవడానికి కూడా ఉచితంగా స్థలం ఇవ్వడానికి ఒక నియోజకవర్గానికి 25 ఎకరాలు ఇచ్చింది. అలాగే బీసీ కార్పొరేషన్ 47 ఆగస్టు 15 వచ్చినప్పటికీ ఈ జాతులు ఎవరికి రాలేదు. వాళ్ళు అప్పటికే ఈ సిడి యాక్ట్ లోనే ఉన్నారు. ఇది గుర్తించి గవర్నమెంట్ తన తప్పును సరి చేసుకొని 1952 ఆగస్టు 31 తారీఖున ఈ సిడి యాక్ట్ తీసేసి డిఎన్టీ యాక్ట్ గా డీనోటిఫైడ్ యాక్ట్ గా చేశారు. అంటే ఈ 31 తారీఖున అందరూ విమోచన దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. శాసన మండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ నెల 2వ తేదీన జరిగే పర్యటన వివరాలను మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 8 గంటలకు మాగుంట తన కార్యాలయంలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉదయం 10:30 పవన్ కళ్యాణ్ యువసేన నిర్వహించే రక్తదాన శిబిరంలో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం 3 గంటలకు ఎర్రగొండపాలెంలో వేగినాటి కోటయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొంటారని మాగుంట కార్యాలయం ప్రతినిధి తెలియజేశారు. ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ అధ్యక్షుడు ఈఎస్ఎస్ నారాయణ తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తులను పంపుకోవాలని, పూర్తి వివరాలకు
9652347207 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, నెలకు 18,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా తలపెట్టిన 2వ తేదీ బంద్ను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో ప్రచార జాథా నిర్వహించారు. బాపూజీ కాంప్లెక్స్ వద్ద ప్రచార జాథాను నిర్వహించారు. ముఠా కార్మిక సంఘం నాయకులు కందుకూరు సుభాన్ నాయుడు ఆధ్వర్యంలో కాంప్లెక్స్లోని ముఠా కార్మికులకు సమ్మె వివరాలు తెలిపారు. సమ్మెలో పాల్గొనవలసిందిగా కోరారు. కాంప్లెక్స్లోని షాపు యజమానులు సమ్మెకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దామా శ్రీనివాసులు, బి వెంకట్రావు, ఏఐటియుసి నాయకులు ఎస్డి సర్దార్, పివిఆర్ చౌదరి, ఐఎన్టీయూసీ నాయకులు వీరాస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. షేర్ మార్కెట్లో పెట్టే చర్యలు విరమించుకోవాలని, డ్రైవర్లకి ఉరితాడుగా మారినటువంటి రోడ్డు భద్రతా రవాణా చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి తదితర 12 డిమాండ్లతోటి కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2వ తేదీన సార్వత్రిక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ఆ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు రేపు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసి, ఐఎఫ్టియు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు రేపు ప్రచార జాథా జరుగుతూ ఉంది. కాబట్టి నగరంలోని ఉద్యోగులు, కార్మికులు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను 2వ తేదీకి పిలిపించాయి. అందులో భాగంగా మొత్తం కేంద్ర కార్మిక సంఘాలతో పాటుగా స్వతంత్ర ఫెడరేషన్లు మొత్తం కలిసి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగాను, అదేవిధంగా ఈ జిల్లాలో ఇప్పటికీ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అసంఘటిత కార్మికులు ఎవరైతే 43,000 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంఘటితంగా మరి ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమగ్రమైనటువంటి చట్టం తీసుకొస్తామని చెప్పి ఇంతవరకు ఇది లేదు. ఈ నెల 2వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎన్టీయూసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. డీసీసీ కార్యాలయంలో ఐఎన్టీయూసీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సమస్యల పరిష్కారం కేవలం సమ్మె ద్వారానే సాధ్యమని చెప్పారు. మోదీ, చంద్రబాబులు కార్మికుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు భారీ సంఖ్యలో సమ్మెలో పాల్గొనాలని ఐఎన్టీయూసీ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు కె రామస్వామి, కె వీరాస్వామిరెడ్డి పిలుపునిచ్చారు. ఐఎన్టీసీ తరపున ఆల్ ట్రేడ్ యూనియన్స్ అందరం ఈ సమ్మెలో పాల్గొంటున్నాం. ఈ సమ్మె జయప్రదం చేయాలని సోదరమణులకు అందరికీ కూడా, కార్మిక సోదరులందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ సమ్మె జయప్రదం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై ఉక్కుపాదం పెట్టి వీళ్ళ యొక్క డిమాండ్స్ ఇవ్వకుండా, కార్మికుల యొక్క చట్టాలు, రక్తం దారబోసి సాధించుకున్న చట్టాలని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క కలం పోటుతో రద్దు చేయాలని చూస్తున్నాయి. కార్మికులు జోలికి వస్తే మాడి మసవుతారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఐఐటీసీ తరఫున హెచ్చరించడం జరిగింది. రేపు మినిమం 18,000 రూపాయల శాలరీ ఇవ్వాలని మా యొక్క డిమాండ్స్. అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకి మరి సాలీజాలం జీతంతో అనేక రకాల ఇల్లు లేకుండా మరి సాలీజాలం జీతంతో ఇబ్బందులు పడుతున్నారు. రేపు సెప్టెంబర్ 2వ తారీఖున అఖిల భారత సమ్మె చేయవాలని నిర్ణయించాయి. ఈ సమ్మె ఎందుకు చేయాల్సి వచ్చింది అనే కారణంతో మెయిన్గా ఇటు చంద్రబాబు నాయుడు కానీ, అటు మోడీ గారు కానీ, 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, 60 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కానీ, కార్మికులు కానీ ఏమీ చేయటం లేదు. మేము వస్తే మేము కార్మికులకి, ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తాము అని చెప్పి వాగ్దానాలు చేస్తున్నారు. ఆ వాగ్దానాల్లో భాగంగా ట్యాక్సులు ఎగ్గొట్టేసి నల్లధనాన్ని తీసుకెళ్లి ఇతర దేశాల్లో పెట్టే డబ్బును కూడా మేము స్విస్ బ్యాంకుల నుంచి కానీ, సింగపూర్ కంపెనీల నుంచి కానీ, మలేషియా కంపెనీల నుంచి కానీ తీసుకొని వచ్చి ప్రతి భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా మేము డబ్బులు పంచుతామని కూడా చెప్పారు. ఏ కార్యక్రమం స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకురాకపోగా కార్మికులకి మామూలుగా ప్రతి సంఘటిత, అసంఘటిత కార్మికులు ఉన్నారు. భారతదేశంలో 50 మంది అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నారు. సంఘటిత కార్మికుల్లో 6% మంది సంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్నారు. సంఘటిత కార్మిక రంగంలో పనిచేసే వాళ్ళకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నెలకు 6 లక్షల రూపాయల వేతనాన్ని తీసుకునే ఎంపీలు కార్మికులకు రోజుకు 350 రూపాయల వేతనం సరిపోతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు విమర్శించారు.
అలానే అసంఘటిత రంగాల్లో ఉన్న కార్మికులకు గ్రాడ్యుటీ, ఈఎస్ఐ కూడా లేకపోవడం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం, కనీస వేతనం 18,000గా నిర్ణయించాలని చేస్తున్న సెప్టెంబర్ 2వ తేదీ చేస్తున్న కార్మికుల సమ్మెకు అన్ని వర్గాల వారు మద్దతు తెలపాలని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశ్రావు కోరారు. కార్మిక వర్గం ఎడల నియంత్రిత ధోరణిలో ప్రదర్శిస్తూ మరి కనీస వేతనం అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ 18,000 రూపాయలు నెలకు వచ్చేట్టుగా చేయాలని కార్మిక వర్గం ఆందోళన చేస్తుంటే, ధరలు పెంచడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగేస్తూ, కార్మికులకు వేతనాల్లో మాత్రం వెనకడుగేస్తూ, నిన్నటికి నిన్న కనీస వేతనం 350 రూపాయలు చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీర్మానించడం, మరి ఒక్కొక్క ఎంపీకి నెలకి 6 లక్షల రూపాయలు అన్ని సౌకర్యాలతో వేతనం పొందుతున్నటువంటి పార్లమెంటు సభ్యులు కడుపు చేత పట్టుకొని జీవనం గడిపే కార్మికులకి రోజుకు 350 రూపాయలు సరిపోతుందని చెప్పడం అనేది. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరం నడిబొడ్డులో రెవెన్యూ మాయా, పూర్వ తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లతో సహా 4 సస్పెన్షన్. జిల్లా జడ్జి కేవీ విజయ్ కుమార్ పదవీ విరమణ, జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎంజీ ప్రియదర్శిని బాధ్యతల స్వీకరణ. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ధర. సత్య న్యూస్లో నేటి మాట. అజ్ఞానుల మధ్య తెలివైన వాడుగా మెలగాలనుకునే వ్యక్తి తెలివైన వాళ్ల మధ్య అజ్ఞానిగా మిగిలిపోతాడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.